వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. క్యాన్సర్ మహమ్మారి నుండి గిరిజన చిన్నారిని కాపాడిన బృందా క్యాన్సర్ హాస్పిటల్. ఆమె పేద కుటుంబానికి చెందిన ఓ గిరిజన అమ్మాయి. రోజు కూలి చేసుకుంటూ జీవనం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ కుటుంబంలో క్యాన్సర్ బారిన పడిన ఆ చిన్నారిని ఆదుకొని ఒక పైసా తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి కాపాడిన బృందా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వంశీధర్ పుట్రేవ్ మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని హెల్త్ సిటీ బృందా ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ చేసిన వైద్యులు డాక్టర్ వంశీధర్ పుట్రేవ్ మాట్లాడుతూ, Luckily we succeeded. లేకపోతే we could have lost the patient. ఇది మీకు బయట కనిపించే నాలుక పార్ట్ అంతా అది క్యాన్సరే అన్నమాట. బిఫోర్ ఆపరేషన్ అన్నమాట. తన నోట్లోంచి నీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండే ఆపరేషన్. సో ఇది మీకు ఆపరేషన్ చేసి ఎక్స్పోజ్ చేశాను నేను. ఎక్స్పోజ్ చేసి ఈ ఫ్లాప్స్ పెట్టేసి మీకు కనిపిస్తుంది ఇదంతా నాలుక మీద ఉన్న క్యాన్సర్. దిస్ పార్ట్ దిస్ ఈజ్ ఆల్ క్యాన్సర్. ఇది మేము ఈ ముందు మనకి బోన్ ఉంది కదండి, బోన్ మీద కూడా వచ్చింది. సో మొత్తం బోన్ తీస్తే పేషెంట్కి కష్టం అని చెప్పి ఇంత బోన్ ఉంటే దాని పై పార్ట్ సగం పార్ట్ అంటే ఈ ఆర్చ్ మెయింటైన్ చేస్తూ ఈ ఆర్చ్లో ఉండే పై భాగాన ఉన్న బోన్ని మనం తీయడం జరిగింది. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు టీత్. ఈ పిక్చర్లో మీకు టీత్ లేదు, ఎందుకంటే మనం మొత్తం తీసేసాం. దాంతో సర్జరీ అయి మొత్తం మనం ట్యూమర్ మొత్తం తీసేసిన తర్వాత పిక్చర్ ఇది చూసారా. ఈ బోన్ నుంచి ఇలా పైకి లేపేసాను, టీత్ లేదు దీనికి, ఈ బోన్కి మొత్తం టీత్ లేవు. సో ఇది రిమైనింగ్ టంగ్ అనమాట. ఇది దానికి ఒక స్టిచ్ చేసి లాగాము, ఎక్స్పోజ్ చేసాం అనమాట టంగ్ని. ఇది చర్మం, ఇది చేతి నుండి తీసిన చర్మం, హ్యాండ్ నుంచి తీసిన స్కిన్. ఇది అంటే వీఆర్ మేకింగ్ యాజ్ ఎ న్యూ టంగ్, కొత్త టంగ్ని మేము ఫామ్ చేస్తున్నాం. ఈ టంగ్ని, ఈ స్కిన్ మనకి చేతుకున్న టంగ్ని ఇక్కడికి పెట్టాము. ఇది కుట్టిన తర్వాత మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ టంగ్కి ఈ స్కిన్ని మనం కుట్టడం జరిగిందనమాట. అంటే సగం టంగ్కి మనం ఇంకొక సగం టంగ్ని చర్మానికి మనం కుట్టాము. ఇది చేతి నుంచి తీసిన చర్మం అనమాట. ప్లేస్, దిస్ ఈజ్ ద ప్లేస్. అంటే మనం హ్యాండ్ నుంచి ఈ పార్ట్ని మనం తీసుకుంటాం. దీనికి ఇక్కడ నుంచి రక్తనాళం ఇలా వస్తుంది, ఇంత పొడుగ్గా ఉంటుంది అనమాట. ఈ రక్తనాళాన్ని హార్వెస్ట్ చేసి ఈ చర్మంతో పాటు దీన్ని మనము నోట్లో పెట్టడం జరిగింది. ఇది ఆపరేషన్ తర్వాత ఇలా ట్యూబ్స్ ఉంటాయి పేషెంట్కి. ముక్కులో ఒక ట్యూబు, గొంతులో కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి అనస్థీషియా ఇవ్వడానికి పేషెంట్కి. ఆపరేషన్ చేసిన ఎప్పుడైతే నాలిక లేదో ఆ నాలిక రిమైనింగ్ నాలిక బ్యాక్ పడిపోయి పేషెంట్కి శ్వాస రాదు. సో అందుకని చెప్పి ఆల్మోస్ట్ ఈ ఊపిరి తీసుకునే గొట్టాన్ని మేము 4 వారాలు వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ 4 వారాలు వదిలేస్తే ఆ ఫైబ్రోసిస్ అది అయ్యి మనకి ఏ అయితే టంగ్ ఉందో ఆ టంగ్ అట్లా ఫిక్స్ ఉంటుంది. ఫిక్స్ ఉండడం వల్ల పేషెంట్కి ఊపిరి తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో అందుకని చెప్పి దీన్ని ట్రేకియాస్టమీ ట్యూబ్ అంటాం. ట్రేకియాస్టమీ ట్యూబ్ని మనము పేషెంట్కి ఆల్మోస్ట్ 4 వారాలు వదిలేస్తాం. ఈ 4 వారాలు పేషెంట్కి మాట ఉండదు. ఎప్పుడైతే తీసేసామో ఇప్పుడు మన మాస్క్ తీయం, టేస్ట్ రాదండి. ఆ చర్మం మీద టేస్ట్ రాదు. ఏదైతే రిమైనింగ్ టంగ్ ఉందో ఆ టంగ్ మీద ఉన్న టేస్ట్, ఆ సెన్సేషన్స్ అలాగే ఉంటుందన్నమాట. లేదండి, అదే స్టేజ్ డిపెండెంట్. మేము ఏం చేస్తామంటే ఏదైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్కి 1.5 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూతో తీసుకుంటాం. వీ డోంట్ టచ్ ద ట్యూమర్. ఎందుకంటే మన కంటికి కనిపించిన కణాలు కూడా ఆ 1.5 సెంటీమీటర్స్ రేంజ్లో ఉంటాయి. ఎందుకు? ద సేమ్ రీజన్, రిమైనింగ్ టంగ్ నుంచి మనకి మళ్ళీ క్యాన్సర్ పుట్టుకు రాకుండా ఉండాలి అని చెప్పి క్యాన్సర్తో పాటు ఒక 3 డైమెన్షనల్గా మనం 1.5 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూ మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకుని తీస్తాం అనమాట. ఇంక్లూడ్ చేసుకుని తీసి దాన్ని మళ్ళీ మనం పోస్ట్ ఆపరేటివ్ బయాప్సీ పంపించుకుంటాం. బయాప్సీకి పంపించి దాంట్లో మాకు రిపోర్ట్ రావాలి. ఆ సరౌండింగ్ నార్మల్ టిష్యూ ఏదైతే తీసామో అది నార్మల్గా ఉందా, దాంట్లో ఇన్వాల్వ్ ఆల్రెడీ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని చెప్పుకుంటాం. ఒకవేళ కానీ మనకు ఆ బయాప్సీ రిపోర్ట్లో కానీ క్యాన్సర్ కణాలు నార్మల్ టిష్యూలో ఉన్నాయి అంటే ఇట్ మీన్స్ దట్ పాపకి ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వస్తుందని. ఫార్చునేట్లీ మనం తీసిన బయాప్సీ రిపోర్ట్లోని పాపకి ఏంటంటే మన చుట్టుపక్కల నార్మల్ టిష్యూ అంతా నార్మల్గానే ఉంటుంది, ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవన్నమాట. బ్లడ్
పాపకి ఎక్కించడం జరిగింది. దగ్గర 6 to 7 lakhs ఖర్చు అవుతుందండి. 6 నుంచి 7 లక్షలు. ఎందుకంటే పేషెంట్కి ఆపరేషన్ టైంలో మేము వాడే మందులే దగ్గర 1,00,000 రూపాయల పైన ఉంటాయి. అది కాకుండా పేషెంట్కి అనస్థీషియా 7 గంటలు, ఐసీయూలో దగ్గర 4-5 రోజులు, హాస్పిటల్లో ఆల్మోస్ట్ 2 weeks, ఫ్రీ ఫ్లాప్ అంటే మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఈ సూక్ష్మమైన రక్తనాళాలని మనం మామూలుగా స్కిన్ టు స్కిన్ కుట్టడం వేరు, రక్తనాళాలని ఒకదానికొకటి కుట్టి సేమ్ మనం అమర్చిన ఆ స్కిన్కి మళ్ళీ రక్త ప్రసరణ కావాలి అని చెప్పంటే ఆ చాలా ఫైన్ సర్జరీ అనమాట. సో మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పంటాం. సో ఇవన్నీ కలిపి చేయడానికి ఇట్స్ రియల్లీ కంబర్సమ్ ప్రొసీజర్. అంత ఈజీగా చేసే ప్రొసీజర్ కాదు అసలు. ఆరోగ్యశ్రీ కింద వస్తుంది కానీ ఈ మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ ఈ మధ్యన తీస్తారు. ఆరోగ్యశ్రీలో కొన్ని సర్జరీస్ తీసారు, ఎగ్జామ్షన్ చేశారు కదా. అన్ఫార్చునేట్లీ ఈ సర్జరీ అందులో ఉంది. దీనికి ఏంటంటే ఇది కేవలం జెనెటిక్స్ ప్రాబ్లం అండి. మనకు అన్ఫార్చునేట్లీ బ్లడ్ పాపకి ఎక్కించడం జరిగింది. దగ్గర 6 to 7 lakhs ఖర్చు అవుతుందండి. 6 నుంచి 7 లక్షలు. ఎందుకంటే పేషెంట్కి ఆపరేషన్ టైంలో మేము వాడే మందులే దగ్గర 1,00,000 రూపాయల పైన ఉంటాయి. అది కాకుండా పేషెంట్కి అనస్థీషియా 7 గంటలు, ఐసీయూలో దగ్గర 4-5 రోజులు, హాస్పిటల్లో ఆల్మోస్ట్ 2 weeks, ఫ్రీ ఫ్లాప్ అంటే మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఈ సూక్ష్మమైన రక్తనాళాలని మనం మామూలుగా స్కిన్ టు స్కిన్ కుట్టడం వేరు, రక్తనాళాలని ఒకదానికొకటి కుట్టి సేమ్ మనం అమర్చిన ఆ స్కిన్కి మళ్ళీ రక్త ప్రసరణ కావాలి అని చెప్పంటే ఆ చాలా ఫైన్ సర్జరీ అనమాట. సో మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పంటాం. సో ఇవన్నీ కలిపి చేయడానికి ఇట్స్ రియల్లీ కంబర్సమ్ ప్రొసీజర్. అంత ఈజీగా చేసే ప్రొసీజర్ కాదు అసలు. ఆరోగ్యశ్రీ కింద వస్తుంది కానీ ఈ మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ ఈ మధ్యన తీస్తారు. ఆరోగ్యశ్రీలో కొన్ని సర్జరీస్ తీసారు, ఎగ్జామ్షన్ చేశారు కదా. అన్ఫార్చునేట్లీ ఈ సర్జరీ అందులో ఉంది. దీనికి ఏంటంటే ఇది కేవలం జెనెటిక్స్ ప్రాబ్లం అండి. మనకు అన్ఫార్చునేట్లీ yes she can play, she can read, she can అంటే అన్ని పనులు చేసుకోవచ్చు. she is back to normalcy.